ఓం కొండదేవత సమ్మక్క సారలమ్మ వనదేవత వనదుర్గ అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతంబ పలుకు వనదేవత పలుకు జై కొండదేవత అమ్మవారు ఆశీర్వాదము. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది కన్యరాశి ఫలితాలు. ఉత్తరా నక్షత్రము 1, 2, 3 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3 పాదాలు 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, ఆదాయము 5, ఖర్చు 5, రాజపూజిత 5, అవమానం 2. ఈ రాశి వాళ్ళకి సంవత్సరములో గ్రహ దోషాలు రవి దోషం 1, కుజ దోషం 1, గురుడు 1, రావు కేతువులు 1, శని స్థానం 1. దీనివల్ల వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు కొన్ని దగ్గరికి వచ్చి దూరమైపోతున్నాయి. ఈ రాశి వాళ్ళకి గతములో జరిగిన దాని కాకోకుండా ఇప్పుడు మంచి మంచి శుభ ఫలితాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద పనులు అభివృద్ధిగా రావాల్సిన టైం అనేది దగ్గరికి వచ్చేసింది. కానీ వీళ్ళు ఏది చేసినా కూడా ఒకళ్ళ మాట ఆలోచనలో పెట్టారు, సొంత ఐడియాతో వెళ్ళిపోతుంటారు. మేము ఎక్కిన గుర్రానికి 3 కాళ్ళు అనుకుంటారు. కానీ మనం ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా అతి జాగ్రత్త నిదానము ఆలోచనలోనే వెళ్తేనే మంచి మంచి శుభ ఫలితాలు అనేది వీళ్ళకి ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి. మరి ఈ జాతకములో కలిగిన వాళ్ళకి స్థాన ప్రాప్తి అంటే ఇల్లు గృహం బలువైంది. స్థానం అనేది బలువైన స్థానము. ఇల్లు ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ ఇల్లు ఏర్పాటు చేసుకున్న కానించి కొన్ని నూతన పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, కుటుంబము, బంధువు, మిత్రులు, సంబంధించిన వాళ్ళ గురించి కానీ, రాజకీయ ఫలితాల గురించి కానీ, రియల్ ఎస్టేట్లో గురించి కానీ వీళ్ళకి కొన్ని కార్యక్రమాల్లో కొన్ని అభివృద్ధి వచ్చే మార్గాలు అతి త్వరలోనే దగ్గరికి వస్తున్నాయి. కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏది చేయాలనుకున్నా కూడా ఫస్ట్లో గోమాత అమ్మవారు గోమాత సేవ చేయాలి. గోమాతని మీరు పూజించాలి. మీరు చేయాల్సిన ఫస్ట్ పూజ మీకు గోమాత దగ్గరికి వెళ్ళి ఆ గోమాతకి మీరు మీ చేతుకుంట 3 దోశలు బియ్యము, ఒక 5 అరటి పండ్లు ఆ గోమాతకి మీ చేతుకుంట తినిపించాలి. తినిపించి పసుపు కుంకుమ కాళ్ళ మీద వేసేసి తల మీద కొంచెం కూడా పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకొని మీరు ఇంటికి వచ్చేసి మీ కార్యక్రమం అప్పుడు మీరు ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నారో, ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారో, ఏ బిజినెస్లో పోవాలనుకుంటున్నారో దానికి మీరు ముందు చేయాల్సిన ప్రతిఫలమే ఇది మీరు తప్పకుండా చేయాలి. చేసి ఆ భగవంతుడు దయ వల్ల మీరు మూవ్ కావాలి. అప్పుడు మీకు మంచి శుభ ఫలితాలు మీకు తప్పకుండా అవుతాయి. కొన్ని కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి మీకు, అవి తప్పకుండా అభివృద్ధి అయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే ఉన్నాయి, పర్వాలేదు. కానీ మీరు ఏది చేస్తున్నారో, ఎడిపోతున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో ముందే మీ విషయాలని పబ్లిసిటీ చేయటం అది మీకు చాలా బ్రేక్ అయిపోతుంది. కాబట్టి మీ సొంత నిర్ణయంతో మీరు వెళ్తున్నారు కాబట్టి ఆ సొంత నిర్ణయంతో మీరు దాన్ని గట్టిగా పూర్తి చేస్తేనే మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. కొన్ని కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. కొన్ని విదేశాల ప్రయాణం, ఫారెన్ వెళ్ళి అక్కడ విద్య పరంగా, చదువు పరంగా పెద్ద పెద్ద విద్యలు కొన్ని పూర్తి చేసుకొని అక్కడ మనకు సంబంధించిన వాళ్ళతోని మనకి స్నేహాలు, బంధుత్వాలు, మిత్రవాలు, విధులు, యోగము, నక్షత్రము, స్థానము అంత డెవలప్మెంట్ కావాల్సిన విధానాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీకు ఊహించని స్నేహాలు, ఊహించని బంధుత్వము, ఊహించని పనులు, ఊహించని కార్యక్రమాలు మీకు అతి త్వరలోనే ఉన్నాయి. అది మీకు అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. అది కానీ మీరు తప్పకుండా మీరు పూర్తి చేసి ఒక స్థాయికి వెదిగి కుదురుగా మీరు కూర్చోవలసిన ప్రతిఫలం కూడా అతి దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం పోతున్నా ఏం చేస్తున్నా కూడా కొంచెం ఆలోచించి వెళ్ళండి. ఎవరి మాట వాళ్ళ మాట మనం చెప్పింది ఎన్ని ఇది కరెక్టేలే, అది కరెక్ట్గా చెప్పాడు కదా, ఆ స్వామి మనకు చెప్పారు కదా, ఇదేలని మీరు మూవ్ కావద్దు. ఏ పని చేస్తున్నారో ఆ పని గురించి మనం వెనక ముందు ఆలోచించి మీరు వెళ్తేనే
మీకు మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి. మీకు 11వ తారీఖు దాటిన కానించి మీకు మంచి మంచి యోగం అనేది ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి శని ప్రభావం మీకు 9% కనబడుతుంది. 9 అంటే ఈ 9 నవగ్రహాలు వరకు మీకు ఉన్నంత వరకు మీకు ముందుకు రాలేరు. ఈ 9వ నెల వరకు మీకు అలాగే ఉంటుంది. 9వ నెల కానించి కొన్ని నూతన పనులు, నూతన కార్యక్రమాలు, కొన్ని సక్సెస్ కావాల్సినవి కొన్ని దగ్గరికి వస్తున్నాయి. అవి తప్పకుండా అభివృద్ధి పొందుతారు. ఆ లక్ష్మి ప్రసన్నం అవుతుంది, లక్ష్మి నిలబడుతుంది. పిల్లల చదువు గురించి, కుటుంబం సమస్యల గురించి, చేయాల్సిన కార్యక్రమాల గురించి కొంత ప్లానింగ్, ఐడియాలు ఆలోచన చేస్తున్నారు. కానీ అతి తొందరపాటే మీకు ఇబ్బంది పాలు చేస్తాయి. అంటే మనం ఒక పని చేసామంటే ఆ పని గురించి మనం వెనక ముందు ఆలోచించి చేస్తేనే మనకి జయప్రదం అవుతుంది. కాబట్టి మనం చేసేసాములే, మనకు తెలుసులే, చదివేసాములే, మనకు వచ్చులే అని మనం కొంచెంగా ఆలోచించామనుకోండి, దాంట్లో మనకు మంచి దొరుకుతుంది. లేదు మనకేం కాదులే అనే ఒక ధీమాతో పోతే దానివల్ల మనకు కొన్ని ప్రమాదాలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని ఎదురయ్యి కనబడుతున్నాయి. కాబట్టి మీరు అన్నీ ఆలోచించి చేయాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి తప్పకుండా మమ్మల్ని సంప్రదించి మీకు ఎలాంటి డౌట్ కానీ, మీ కుటుంబ సమస్య, భార్యాభర్తల సమస్య, సంతాన సమస్య, కుటుంబ సమస్య, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మాకు తప్పకుండా ఫోన్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మేము ఫోన్లోనే మీకు సమాధానం చెప్పగలుగుతాము. మీకు సంబంధించిన వాళ్ళకు కూడా మాది మీకు బాగా నచ్చినట్టుగా అయితే మా వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ, మీ గ్రూపులకు కానీ ఎవరికైనా వాళ్ళకి పంపించవచ్చు. షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.